ప్రపంచం అంతా ఎదురు చూసిన ఒక మ్యాచే రాత్రి జరిగింది. కొన్ని కోట్ల మంది ఎదురు చూశారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. చాలాసేపు విజయం విండీస్ వైపు ఉండింది. కానీ ఒకే ఒక్కడు మొత్తం అందరినీ ఆశల్ని, విండీస్ వాళ్ళ ఆశలన్నింటినీ పటాపంచలు చేస్తూ నేనున్నాను, నన్ను అవుట్ చేసిన దాకా కూడా చాలా కష్టం అంటూ క్రీజ్లో నిల్చున్నాడు. విండీస్ బౌలర్లు దాదాపు 7 ట్రై చేశారు. 7 కూడా అంతు చిక్కలేదు అతన్ని ఎలా అవుట్ చేయాలో. మొత్తానికి నించున్నాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 97 పరుగులు సాధించాడు. నాట్అవుట్గా నిలిచాడు. మొత్తం దేశం మొత్తాన్ని గెలిపించేశాడు. సడన్గా మ్యాచ్ అయిపోయినాక మోకాళ్ళ మీద కూర్చొని దేవుడికి ఆల్మైటీకి దండం పెట్టుకున్నాడు. అంతే, ఇంతకంటే బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో లేదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అతను ఏంటి అసలు, అతని ప్రస్థానం ఏంటి, ఈ ఒక్క మ్యాచ్లోనే ఇలా మెరిశాడు అనుకుంటున్నారేమో. చిన్నప్పటి నుంచి కూడా క్రికెటే తన జీవితం. ఢిల్లీలో పోలీసుగా ఉన్న తన ఫాదర్ వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత కేరళకు వచ్చాడు. సొంత గ్రామం అయిన కేరళకు వచ్చి తిరువనంతపురం దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది వాళ్ళ ఊరు. ఆ ఊరిలోనే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. 1994 నవంబర్ 11న పుట్టిన ఇతను 2007వ సంవత్సరం కల్లా అండర్-13 కేరళ టీం కోసం ఆడేవాడు. ఇకపోతే తను ఎప్పుడు కూడా మ్యాచ్ గెలవాలని చెప్పి తపంతో ఉండేవాడు. కానీ ఎందుకనో అతనికి T20లు ఎస్పెషల్లీ వరల్డ్ కప్ ఎప్పుడు కూడా అతనికి కలిసి రాలేదు. కానీ ఈసారి మాత్రం కలిసి వచ్చింది. ఆ లక్కుని ఖచ్చితంగా చూపించుకున్నాడు. అందుకనే అతని కెరియర్లోనే దిస్ ఈజ్ ద బెస్ట్ 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 మూమెంట్స్ అని పదే పదే చెప్పాడు. ఐపీఎల్కి సంబంధించి ఇప్పుడు చెన్నైకి ఆడబోతున్నాడు 2026వ సంవత్సరానికి. తన కెరియర్లోనే ఒక బెస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. చార్లత అనే అమ్మాయితో వివాహమైంది. దాన్ని ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లాగా గవర్నమెంట్ తీసుకుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి కులాలు మతాలు వేరు. అందుకని చెప్పేసి ఒక స్పెషల్ యాక్ట్తోని ఒక పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికీ కూడా. మైదానంలో దిగాడంటే తాను ఇంత లెగ్ సైడ్ చాలా బలంగా కొట్టగలడు. ఈ 6 కొట్టడం ఇంత ఈజీనే అన్నట్టు ఉంటుంది అతను ఆడుతుంటే. కానీ స్టాండ్స్లో పెద్ద మూమెంట్ ఉండదు. ఫ్రంట్ ఫుట్కి వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా బాల్ స్టాండ్స్లో పడుతుంది. అంత క్లియర్గా ఉంటుంది అతని విజను. చాలా చాలా టీమ్స్లో కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. చాలా బెస్ట్ వికెట్ కీపర్గా కూడా ఉన్నాడు. 34 క్యాచ్లు పట్టాడు, 7 స్టంప్ అవుట్లు చేశాడు. ఇది బ్రీఫ్గా అతని స్టోరీ. ఇకపోతే రాబోయే రోజుల్లో అతని డ్రీమ్ క్రికెట్ని ఎంత పెద్దగా ఆడబోతున్నాడు అనేది మనందరం కూడా చూస్తూనే ఉంటాం.